వైద్య విద్యార్థుల సుదీర్ఘ గోస విరామం లేకుండా 36 గంటల విధులు. మన రాష్ట్రంలోని బోధన ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్య విద్యార్థులు, ఇంటర్నలు ప్రస్తుతం తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇక ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ అందుకు తగినంత వైద్య సిబ్బంది లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. ఫలితంగా ఇప్పటికే విద్యాభ్యాసంతో పాటు వైద్య సేవలు అందిస్తున్న ఈ యువ వైద్యులు అపరిమితమైన పని వేళలకు లోనవుతున్నారు. సాధారణంగా ఒక డాక్టరు పని సమయం పరిమితంగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే 24 గంటల నుంచి 36 గంటల వరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరంగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అనేక సందర్భాలలో నిద్రలేమి అలసట, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మరికొన్న చోట్ల ఈ పని భారం ఎంత తీవ్రంగా ఉందంటే కొందరు వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఒకవైపు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత, మరోవైపు తామే శారీరకంగా మానసికంగా కుంగిపోతున్న పరిస్థితి. ఇది నిజంగా వైద్య రంగం ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డాక్టర్ల ఆరోగ్యం కేవలం వారి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అది నేరుగా రోగుల భద్రతతో కూడి ముడిపడి ఉంటుంది. ఇక ఒక వైద్యుడు 24 గంటల పైగా నిద్ర లేకుండా పనిచేస్తే నిర్ణయాలలో పొరపాట్లు జరిగే అవకాశాలు పెరుగుతాయి. రోగుల పరిస్థితిని అంచనా వేయడంలో, మందుల మోతాదులు నిర్ణయించడంలో, అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంలో ఇలాంటి అలసట ప్రభావం చూపుతుంది. అంటే ఒక డాక్టర్కు సరైన విశ్రాంతి లేకపోవడం చివరికి రోగుల ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. అందుకే పని గంటల నియంత్రణ అనేది కేవలం ఉద్యోగుల సంక్షేమం కోసం మాత్రమే కాదు, వైద్య సేవల నాణ్యత కోసం కూడా అత్యంత అవసరం. ఇక ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవల నిర్ణయం తీసుకున్న దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత నెల 28వ తేదీన జిప్మర్ తన రెసిడెంట్ డాక్టర్ల పనివేళలను క్రమబద్ధీకరిస్తూ ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ డాక్టర్ అయినా రోజుకు 12 గంటలకు మించి పని చేయకూడదని నిర్ణయించింది. వారానికి గరిష్టంగా 48 గంటల డ్యూటీ మాత్రమే ఉండాలని పేర్కొంది. ఇక అంతేకాకుండా ప్రతి వారం రొటేషన్ పద్ధతిలో ఒకరోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఆన్ కాల్ డ్యూటీ కూడా 12 గంటలకు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు ఆశను నింపింది. ఇక ఎందుకంటే ఇది ఒక సంస్థ తన వైద్యుల ఆరోగ్యాన్ని, వారి జీవన సమతుల్యతను, రోగుల భద్రతను ఒకేసారి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఇక జిప్మార్ విధానం ఎందుకు అంత ప్రాముఖ్యంగా మారిందంటే అది మనం చాలా కాలంగా మాట్లాడుకున్న సమస్యకు ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించింది. పని గంటలు తగ్గించడం అంటే సేవలు తగ్గించడం కాదు. సక్రమమైన షిఫ్టులు అమలు చేస్తే అదే సేవలను మరింత సమర్థవంతంగా అందించవచ్చు. విశ్రాంతి తీసుకున్న వైద్యుడు మరింత స్పష్టమైన ఆలోచనతో, ఎక్కువ ఏకాగ్రతతో, ఎక్కువ సమానతంతో రోగులకు సేవ చేయగలడు. అలసిపోయిన డాక్టర్తో పోలిస్తే విశ్రాంతి తీసుకున్న డాక్టర్ చేసే సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. అందుకే జిప్మార్ విధానం ఒక మోడల్గా నిలుస్తుంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో కూడా ఇదే విధానం అమలు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. ఇక ముఖ్యంగా హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఈ అంశంపై ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా షిఫ్ట్కు 12 గంటలు, వారానికి 48 గంటలు పనివేళలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వైద్య విద్యా సంచాలకులకు వినతి పత్రం సమర్పించింది. డాక్టర్ సంక్షేమం, రోగుల భద్రత రెండూ సమానంగా ముఖ్యమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి జిప్మార్ తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ కేవలం ఉద్యోగపరమైన సౌకర్యం కోసం కాదు, ఇది వైద్య రంగంలో మానవీయతను కాపాడాలనే ప్రయత్నం.